$2,810. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఎంతండి? $2,910. బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంది పారామీటర్లో. 2025లో అంతర్జాతీయంగా 194 దేశాల లెక్కలు తీస్తే, ఓవరాల్గా ప్రపంచ దేశాల ఆర్థిక రంగాలకు సంబంధించిన లెక్కలు తీస్తే భారత స్థానము 194 దేశాల్లో 140 తర్వాత ఉన్నది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా ఎదుగుతున్న దేశము అనేది కరెక్టే. పర్ క్యాపిటల్ జీడిపినే కాదు, మీరు ఎన్ఎన్ఐ అని ఇంకోటి తలసరి ఆదాయానికి సంబంధించి మీరు ఆ లెక్క తీసుకున్నా సరే దాదాపు అక్కడెక్కడే ఉంటుంది. చాలా స్వల్పమైన తేడా పర్ క్యాపిటల్ జీడిపికిను ఆ తలసరి ఆదాయము అని చెప్పుకునే ఎన్ఎన్ఐ అనే ఒక డేటాకు సంబంధించి చాలా స్వల్పమైన తేడా ఉంటుంది. దాదాపుగా అదే లైన్లో ఉంటుంది. ఇవన్నీ ఎవరో చెప్తున్న లెక్కలు కాదు, అంతర్జాతీయ సంస్థలు చూపుతున్న లెక్కలే, అంతర్జాతీయ సంస్థలు చెప్తున్న లెక్కలే. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బాగా వేగంగా ఎదుగుతున్న దేశము భారత్ అని చెబుతున్నది ఆ అంతర్జాతీయ సంస్థలే. అది కూడా వాళ్ళ లెక్కే. తలసరి ఆదాయానికి సంబంధించి, తలసరి జీడిపికి సంబంధించి భారత్ ఇదిగో ఇంత దిగువన ఉన్నది చెప్తున్నది కూడా అదే లెక్కలు. సో రూపాయికి రెండు వైపులా చూడాల్సి ఉంటుంది. అట్లాగే మొన్నటి దాకా ఒక మాట బలంగా వినిపించేది, చైనా తర్వాత అంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అయినది. స్థూలంగా చూసినప్పుడు కరెక్టే, కానీ డెవిల్స్ ఇన్ ద డీటెయిల్ అంటారు కదా, ఆ డీటెయిల్లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొంచెం వాస్తవమైన చిత్రం, ఇంకొంచెం స్పష్టమైన చిత్రం చెప్పండి. చైనా జీడిపి 2024 వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారము